మేడం ఇప్పుడు హ్మ్. కడుపుతో ఉన్న వాళ్ళు హ్మ్. పూజలు, వ్రతాలు చేయవచ్చా? తప్పకుండా చేయొచ్చు. హ్మ్. అది చేస్తే ఇంకా చాలా శ్రేష్టం కూడా. హ్మ్. అయితే గర్భిణీ స్త్రీలు కనుక పూజలు, వ్రతాలు చేస్తే హ్మ్. ఎంతవరకు చేయాలి చెప్తాను. హ్మ్. అసలు ముందు ఎందుకు చేయాలి అనేది చెప్తాను. హ్మ్. అయితే వీళ్ళు ఇలాగా స్తోత్రాలు హ్మ్. గర్భం ధరించింది అని తెలిసిన దగ్గర నుంచి హ్మ్. స్తోత్రాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, పారాయణలు చేయొచ్చు, దీపం పెట్టొచ్చు. హ్మ్. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, గర్భంలో ఉన్న శిశువుకి ఆ మంత్రాలు కానీ, ఆ ఉచ్చారణ కానీ, ఆ దైవభక్తి గానీ, ఆ శ్లోకాల వినికిడికి ఆ హ్మ్. శిశువుకి లోపలికి వెడుతుందనమాట. అంటే ఆ శిశువు హ్మ్. పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ హ్మ్. మీకు ఒక చిన్న పురాణ వచనం చెప్పాలి. ఏంటంటే, లీలావతి, ప్రహ్లాదుడు తెలుసు కదా! హిరణ్యకశిపుడు. అవును. ఆహ్, నారద మహర్షి వచ్చి లీలావతికి విష్ణుమూర్తి తాలూకా కథలు చెప్తూ ఉంటే లోపల బిడ్డ ఊ ఊ అని వింటూ ఉంటుందన్నమాట. హ్మ్. అందుకని ఆయన బయటకొచ్చినప్పుడు విష్ణుమూర్తి భక్తుడయ్యాడు. హ్మ్. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి విష్ణు భక్తి అనమాట. అంటే గర్భస్థ స్త్రీ ఎప్పుడు అంటే ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడూ కూడా హ్మ్. మంచి మాటలు వినాలి, మంచే మాట్లాడాలి, మంచే చూడాలి, మంచే చెప్పాలి. అంటే హ్మ్. ఏ సమయంలో అంటే ఆవిడ మళ్ళా డెలివరీ అయ్యే వరకు కూడా ఇవే చేస్తూ ఉండాలన్నమాట. అంటే వీటి ప్రభావం బిడ్డ మీద ఉంటుంది. డెఫినిట్‌గా పడుతుంది. హ్మ్. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలనుకోండి, లేదా అంటే చేసే పూజలనుకోండి, హ్మ్. మ్యూజిక్ వింటే లోపల అనుగుణంగా హ్మ్. ఇవన్నీ వైబ్రేషన్స్ లోపలికెడతాయి. అది సైంటిఫిక్ పరంగా కూడా ప్రూవ్ హ్మ్. అయింది. హ్మ్. మా తల్లి ఏది చేస్తుందో తల్లి ఎమోషన్‌గా ఉంటుంది. కోపం పడుతూ ఉంటుంది. అవును. తర్వాత మీరు గమనించే ఉంటారు. ఆహ్, ఆ! కోపంతో ఉన్నప్పుడు ఆ పిల్లకు కూడా ఎమోషనల్‌గా అవుతుంటుంది. హ్మ్. లోపల అవి పడుతూ ఉంటాయి. ఏదైతే ఈ తల్లి సంతోషం పడినా అది లోపలికి వెళ్తుంది. బాధపడినా లోపలికి వెళ్తుంది. తర్వాత కొన్ని కొన్ని ఇళ్లల్లో గర్భిణీ స్త్రీలను భర్త కొట్టడమో, అవును. అత్తమామలు కొట్టడమో చేస్తుంటారు. అయితే ఆ ఇంపాక్టు లోపల బిడ్డకు తగిలి, ఆ హ్మ్. బిడ్డ బయటికొచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆ హ్మ్. పిల్లాడు నెగెటివ్‌గా పిల్లాడో నెగెటివ్‌గా ఉంటుంటారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. కొంతమంది మా అబ్బాయికి నేనంటే పడనండి. వాళ్ళ అమ్మే పడుతుంది. లేదా మా హ్మ్. అమ్మాయికి నేనంటే అస్సలు ఇష్టం ఉండదండి. మా అమ్మన్నా, వాళ్ళ నాయనమ్మన్నా, తాతన్నా సంథింగ్ ఏదో అవును. ఇష్టం ఉండదండి అని అంటే కనుక, వాళ్ళు ఈ పిల్ల ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హ్మ్. కొట్టడమో, దూషించడమో, తన్నడమో ఇలాంటి ప్రక్రియలు చేసి ఉంటే కనుక డెఫినిట్‌గా ఇట్ విల్ బి రికార్డెడ్. అంటే లోపలున్న బిడ్డకి మొత్తం అర్థమైతది. డెఫినిట్‌గా అర్థమవుతుంది. మాట్లాడలేరేమో కానీ, హ్మ్. చెప్పలేరేమో కానీ, ఆ వైబ్రేషన్స్ లోపలికి వెళ్ళి, హ్మ్. బిడ్డ పుట్టిన తర్వాత పోను పోను అంటే చాలా తెలివైన లోపల ఉండేటప్పుడు హ్మ్. చాలా తెలివి పెడతాడు భగవంతుడు. హ్మ్. అదే సృష్టి రహస్యం అన్నమాట. కడుపు బిడ్డలు మరి తల్లి ఏది తిన్నా లోపల బిడ్డ గూడా అదే తీసుకుంటున్నాడుగా. తీసుకుంటాడు. తీసుకుంటున్నాడు. హ్మ్. కొంచెం కొంచెం నెలలు నిండేటప్పటికి హ్మ్. ఆహ్, తల్లి పడే బాధకు కొడుతూ ఉంటాడు కూడా లోపల నుంచి. తన్నడము. ఆడైనా, హ్మ్. మగైనా. ఆ బిడ్డ ఏం చేస్తుందంటే వైబ్రేషన్స్ చూపిస్తూ ఉంటుంది. లోపల తిరుగుతూ ఉంటుంది. అంటే బయట మనం ఏవేవి పనులు చేస్తామో, ఆ హ్మ్. బిడ్డ కూడా లోపల అదే పనులు చేస్తుంటుంది. దాంతో పాటు ఆ బిడ్డకిని భగవంతుడికి కనెక్షన్ ఉంటుంది లోపల. హ్మ్. దేవుడికి అంటే దైవపరంగా ఆ బిడ్డ లోపల కుమిలిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే భూమి మీదకి ఆ బిడ్డ పడినంగానే ఈ హ్మ్. భూమి తాలూకా అంటే గాలి కానీ ఈ వాతావరణంలోకి వచ్చేయంగానే ఆ హ్మ్. జ్ఞానాన్ని మర్చిపోతుంది బిడ్డ. హ్మ్. అంతవరకు ఈ గర్భమనే ఈ జైలులో ఉంటూ తన యొక్క పాపాలను భగవంతుడు చెప్తూ ఉంటాడు. పూర్వజన్మలో నువ్వు ఇది చేశావు, ఇలా చేశావు అని చెబుతుంటాడు. ఆ భాగంలోనే ఈ తల్లి తాలూకా బాధని, సంతోషాన్ని కూడా ఆ బిడ్డ తీసుకుంటాడు. హ్మ్. మరొక విశేషం ఏంటంటే బయట పిల్లలు వచ్చిన తర్వాత 9వ నెల, 6వ నెల, 6, 7, 8 నుంచి కూడా ఆ హ్మ్. బిడ్డలోనే ఆ బిడ్డ నవ్వుకుంటూ ఉంటాడు. హ్మ్. మనం అనుకుంటాము బిడ్డ మనని చూసి నవ్వేస్తోంది అని అనుకుంటాము. అవును. మన తాలూకా సోయి ఉండదు ఆ పిల్లలకి. హ్మ్. భగవంతుడితో మాట్లాడుతూ ఉంటారు. గుప్పెట ఎప్పుడు మూసి ఉంటుంది. అవును. మనం తీస్తున్నప్పుడు మళ్ళా మూసేస్తూ ఉంటారు వాళ్ళు. అవును. అంటే గుప్పెటలో మట్టి గూడా చేరుతూ ఉంటుంది. వాళ్ళు హ్మ్. మట్టిలో ఆడరు. కానీ మట్టి ఎక్కడి నుంచొచ్చింది? అంటే కొన్ని కొన్ని వాసనలు వాళ్ళు తెచ్చుకుని వస్తారన్నమాట. వాసన అంటే మనకొచ్చే వాసనని కాదు. హ్మ్. జన్మతః వచ్చే కర్మలను
తెచ్చుకుని భూమి మీద పడతారు. తర్వాత జ్ఞానం వచ్చే కొద్దీ మరి ఒకటో నెల, రెండో నెల, మూడో నెల దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలు ఏ పిల్లలకైనా సరే కొంచెం సేపు మన లోకంలో ఉంటారు. చాలా ఎక్కువ సేపు ఆ లోకంలో ఉంటారనమాట. కొంతమంది పిల్లలు సడన్ గా ఏడిస్తే మీ అమ్మని తీసుకొని ఆ! వెళ్ళిపోతా అని దేవుడు అంటారు అంటారు. అంటారు. నిజమేనా వాళ్ళతో అది? మాట్లాడుతుంటారు. యెస్. ఓకే. వాళ్ళతో అటాచ్‌మెంట్ అనేది ఉంటుంది. హ్మ్. ఇంకా ఊహ తెలిసే కొద్దీ భగవంతుడు దూరమైపోతుంటాడు. మన హ్మ్. లోకంలో మన బంధువులతో అటాచ్‌మెంట్ పెరుగుతుంటుందన్నమాట వాళ్ళకి. అయితే హ్మ్. ఇవన్నీ ఎలా కలుగుతాయంటే ఈ తల్లి చేసే శబ్ద తరంగాలు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏడుపైనా శబ్దమే, హ్మ్. మంచైనా శబ్దమే. ఈ హ్మ్. తరంగాలు బిడ్డ కడుపులోకి వెడతాయి కాబట్టి హ్మ్. మంచే చెయ్యాలి అని చెప్తుంటారు. ఇప్పుడు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ తను చేసుకోలేకపోతే హ్మ్. ఎవరైనా పెద్దవాళ్ళ ఇంట్లో తల్లి గాని, అమ్మమ్మలు కానీ ఆ హ్మ్. అమ్మాయి ముందు పడుకున్నప్పుడు కూర్చోనో లేకపోతే ఏదో దగ్గరకు ఉండి హ్మ్. పెద్ద పెద్ద ఉచ్చారణతో ఈ దేవుడు స్తోత్రాలు కానీ, మంత్రాలు కానీ చదువుతూ ఉంటే హ్మ్. లోపల బిడ్డకు వెడుతుందనమాట. హ్మ్. స్వతహాగా తల్లి చదువుకుంటే బీజాక్షరాలతో మంచి మంచి మంత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ వైబ్రేషన్ నాభి నుంచి వెళ్తుంది. మనకి ఏది చదవాలన్నా హ్మ్. నాభి నుంచే వెళ్తుంటుంది కదా ఉచ్చారణ చదివేటప్పుడు. అది హ్మ్. ఆ పిల్లకి మంచిగా అంటే మంచి జ్ఞానం వస్తుందనమాట. దీంతో పాటు ఇంకా ధర్మ సంబంధితంగా ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే కనుక ఎప్పుడైతే ఇలాంటివన్నీ ఆ పిల్లకి అంటే కడుపులో ఉన్న శిశువుకి ఇవన్నీ చేరాయో హ్మ్. బయటకొచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ధర్మ సంబంధంగా, ధర్మబద్ధంగా మంచి జ్ఞానం కలిగిన ఎదుగుతూ ఉంటుంటాడు. హ్మ్. తర్వాత నైతిక విలువలు కలిగి ఉంటాడు. అంటే హ్మ్. ఎమోషనల్ గాను, ఎథికల్ గాను ఆ పిల్లవాడు ఉంటాడు. హ్మ్. కొంతమంది పిల్లలు పుడుతూనే రాక్షసత్వంగా ఉంటారు. అవును. ఇంట్లోనే తెలిసిపోతుంది. ఆ రాక్షస చర్యలు చేస్తూ ఉంటారు. అలా వెళ్ళిపోతున్న చీమల్ని చంపేయడము, తర్వాత ఎక్కడెక్కడో పురుగుల్ని తీసి చంపేస్తుండడము, అవును. అలాంటి వికృతి చర్యలన్నీ చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారంటే ఆ పిల్లవాడు తప్పు కాదు. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు చేసే వికృత చేష్టల వల్ల ఆ తల్లి యొక్క లేదంటే ఆ పరిసర ప్రాంతాల యొక్క ప్రభావము ఈ బిడ్డ మీద పడి రాక్షసుడుగా బయటకొస్తాడు. అది ఆ హ్మ్. పిల్లాడిని అనుకోవడం కాదు. మనం చేసిన పని వల్లే ఆ పిల్లవాడొచ్చాడు. అయితే హ్మ్. అదే మంచిగా చేశాడనుకోండి. అంటే మనం ఎప్పుడు దైవికంగాను లేదా హ్మ్. స్తోత్రాలు చదవడము, పూజలు చేస్తూ ఉంటే గనక ఆ హ్మ్. పిల్లవాడికి దైవం మీద భక్తి ఉంటుంది. నైతిక విలువలు కలిగి ఉంటాడు. దీంతో పాటు శాంతమైన, ప్రశాంతంగా కొంతమంది పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అబ్బా! ఎంత అవును. చక్కగా ఉన్నారు. కొంతమంది పిల్లలు వేదఘోష చదువుతున్నప్పుడు, ఓం అని చదువుతున్నప్పుడు చక్కగా నిద్రపోవడము. కొంతమంది పిల్లలు హారర్ మూవీస్ పెడితేనే గాని నిద్రపోరు. అవును. ఈ ఈ ఇవన్నీ ఫోను ఎందుకొస్తున్నాయంటే చూస్తూ పడుకుంటారు. ఫోను చూస్తూ పడుకుంటారు. అందులో కూడా సెలెక్టివ్‌గా హ్మ్. హారర్‌వే చూస్తూ ఉంటారు కొంతమంది. హ్మ్. అదేంటంటే క్రూర హింసక మ పరమైన రీల్సే చూస్తూ అవును. ఉంటారు. అంటే అంటే వాళ్ళకి వాళ్ళు ప్రెగ్నెంట్‌గా అంటే తల్లి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఏ చేష్టలైతే చేశారో అవే హ్మ్. బయటకొచ్చాక రిఫ్లెక్ట్ అవుతాయన్నమాట. హ్మ్. కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ తన బిడ్డ మంచిగా ఉండాలి అంటే పూజలు చేయాలి. దైవనామ స్మరణ తప్పనిసరిగా చేసుకోవాలి. హ్మ్. తర్వాత పూజలు కనుక చేస్తే వచ్చే బిడ్డ క్వాలిటీస్ ఏంటంటే పీస్‌ఫుల్ నేచర్ ఉంటుంది. హ్మ్. ఎమికబిలిటీ ఉంటుంది. మొహంలో ప్రసన్నవదనం ఉంటుంది. హ్మ్. ఫర్‌గివ్‌నెస్ ఉంటుంది. అంటే క్షమించే గుణం ఉంటుందన్నమాట. అది మీరు చిన్నప్పుడు గూడా చూసుకోవచ్చు. కొంతమంది వాళ్ళతో ఆడే సమూహంలో 3 ఏళ్ళు, 4 ఏళ్ల పిల్లలు ఆడే సమూహంలో ఒకళ్ళు కొంతమంది ఇచ్చేస్తారు. గిచ్చినా, కొట్టినా గాని పర్వాలేదులే అవును. అనేస్తుంటారు. అదే ఇంకొక రాక్షస స్వభావం ఉన్నవాడు పాపం ఒకసారి గిచ్చితే వీడు తిరిగి కొడతాడు. కరిచేసొస్తాడు. అవునా? కొట్టడం, కరవడం. కొట్టడం, కరవడం, కండ తీసి బయట పెట్టేసొచ్చేస్తాడు. హ్మ్. అంటే అటువంటి వికృత చర్యలు ఆ సమయంలో ఆ పిల్లలకి అలవాటవుతాయన్నమాట. ఈ మంచిగా పూజలు చేసే తల్లి యొక్క బిడ్డకి హ్మ్. శాంత స్వభావం అలవాటవుతుంది. హ్మ్. ధర్మనిష్ఠాపరుడై ఉంటాడు. ఎక్కువ హ్మ్. డివైన్ క్వాలిటీస్ ఉంటాయి. హ్మ్. దీంతో పాటుగా మేధాశక్తి, ఇంటెలిజెన్స్ ఎక్కువుంటుంది. హ్మ్. ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఉందో ఇంకా వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఏమి నూరిపోయక్కర్లేదు. హ్మ్. చిన్నప్పటి నుంచి భక్తిభావం కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు తల్లి కనుక గాయత్రి మంత్రం బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు గాయత్రి మంత్రం చదివితే కనుక ఆ పిల్లవాడికి విశేషమైన జ్ఞానం వస్తుంది. వాక్శుద్ధి కూడా పెరుగుతుంది. హ్మ్. దీంతో పాటుగా సంస్కృత శ్లోకాల యొక్క శబ్దం కూడా మనం పలికేటప్పుడు ఆ శ్లోకాల యొక్క శబ్దం కూడా పిల్లవాడి మీద పడి హ్మ్. అంతటి జ్ఞానవంతుడవుతాడు. దీనికి మనకి సుఖ మహర్షి తల్లి చెప్తూ ఉంటేనే ఇలా పురాణాల్లో చాలా మంది ఉన్నారు.
తల్లులు ఇలా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇవన్నీ చదువుతూ ఉంటే బయటకు వచ్చిన తర్వాత మంచి పరమ పావనులైన ఋషులు గాని దేవీ దేవతలు గాని ఇలాగా ఆ బయటకు వచ్చిన పిల్లలు మంచి గుణగణాలతో ఉంటుంటారన్నమాట. అయితే దీంతో పాటు సంగీతం కనుక లేదా అంటే ఇవేమీ నేను చదవడం నాకు రాదు, చేయడానికి అవ్వదు, నాకు అవకాశం లేదు అనుకుంటే కనుక మ్యూజిక్ పెట్టి వింటున్నా కానీ ఆ సంగీత జ్ఞానం కూడా పిల్లలకు వస్తుంది. దీనికి కూడా ఉదాహరణ చెప్తా. కొంతమంది పిల్లలు పుట్టింగ్ గాని కొంచెం కొంచెంగా వాళ్ళ అమ్మాని పలికే తీరు గాని లేదా అంటే సాపా అని మ్యూజిక్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. మ్యూజిక్ పెట్టంగానే డాన్స్ చేసేస్తుంటారు. సో ఎందుకు అంటే ఆ సమయంలో వాళ్ళు ఎక్కడైనా వినడం కానీ లేదా ఈ తల్లి పాడడం కానీ జరిగి ఉంటే ఆ ప్రభావం వీళ్ళ మీద పడుతుందన్నమాట. తర్వాత ఇంకా పురాణ ప్రామాణికంగా తీసుకుంటే అంటే ఇవన్నీ ప్రమాణ పరంగా చెప్పినవి, ఏదో సరదాకి చెప్పినవి కాదు, సైంటిఫిక్ పరంగాను చెప్పినవి. అంటే సైంటిఫిక్ పరంగా మన డిఎన్ఏలో ఈ వైబ్రేషన్స్ జరుగుతాయి కాబట్టి అలా వస్తుంది. పురాణ పరంగా చూసుకున్నట్టయితే మనకి అభిమన్యుడికి ఈవిడ ఎవరు సుభద్ర, తల్లి సుభద్ర అభిమన్యుడిని కడుపులో ఉన్నప్పుడు కృష్ణుడు చక్రవ్యూహం గురించి చెప్తాడు. అంటే పద్మవ్యూహం గురించి చెప్తుంటాడు. పద్మవ్యూహం గురించి చెప్తూ మధ్యలో ఆపేస్తాడు. వెళ్ళడం వరకు చెప్తాడు కానీ తిరిగి వచ్చేది చెప్పడు. ఎందుకంటే అతనికి అంతవరకే ఆయుష్ 16 ఏళ్ల వరకే ఉంటుంది కాబట్టి ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, అంతవరకే చెప్పేసి వదిలేస్తాడు. మరి ఆ జ్ఞానము అతనికి వెళ్ళడం తెలిసింది కానీ రావడం తెలియలేదు. అంటే ఎలా వచ్చింది అంటే తల్లి సుభద్రాదేవి కడుపులో ఉండగా కృష్ణుడు చెప్పింది అనమాట. అంటే ఆ కాలమే కాదు ఈ కాలంలో కూడా ఇవి ఇంపాక్ట్ పడతాయి అన్నమాట. తర్వాత ప్రహ్లాదుడి గురించి మనకి తెలిసిందే. దాంతో పాటుగా ఏంటంటే ఈ తల్లి ఏవి చెయ్యాలి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మళ్ళా డెలివరీ అయ్యే వరకు. ఇంకొక సందేహం కూడా రావచ్చు. 7వ నెల వరకు వెళ్తారు, ఆ తర్వాత గుళ్ళకి వెళ్ళకూడదు అని అంటారు. అవునా? ఎందుకు వెళ్ళకూడదు అంటారంటే కనుక మామూలుగా సైంటిఫిక్ పరంగా చెప్తాను, మన ఆధ్యాత్మిక పరంగా తర్వాత చెప్తాను. 1వ నెల పర్వాలేదు, 2వ నెల పర్వాలేదు. ఎందుకంటే తను సులువుగా తిరగగలుగుతుంది, ప్రదక్షిణాలు చేయగలుగుతుంది, గుళ్ళకి వెళ్ళగలుగుతుంది, అక్కడ ఏదైనా కూర్చోవడం కానీ లేవడం కానీ చేయగలుగుతుంది. ఇంకా నెలలు పెరిగే కొద్దీ బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి ఒంగోవడం కానీ దండాలు పెట్టడం కానీ ప్రదక్షిణలు చేయడం కానీ గుడిమెట్లు ఎక్కడం కానీ అది తల్లికి బిడ్డకి ఇద్దరికీ కూడా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఆ సమయంలో గుడికి వెళ్ళొద్దు అంటారు. అంటే ఎక్కువ బరువులు చేయటం కానీ శ్రమ తీసుకోవడం కానీ చెయ్యకూడదు అని అంటారు. అంతకు మించి మరి ఏ కార్యక్రమం లేదు. అలా ఇలాగ కూడదు అని ఎందుకు అన్నారంటే దాని వెనకాల ఇంత అర్థం ఉంది కాబట్టి. అబ్బే లేదు వెళ్ళొచ్చు అంటే ఇవాళ రేపు పిల్లలు ఏంటి, పర్లేదు నేను ఎక్కేస్తాను చేసేస్తాను అంటారు. కానీ ఆ ఇంపాక్ట్ అంటే మెట్లు ఎక్కేటప్పుడు కడుపు కదులుతుంటుంది కదా లోపల, స్టెప్స్ ఎక్కేటప్పుడు చేసేటప్పుడు కడుపు కదులుతుంది. ఈ బిడ్డకి ఎక్కడ అంగవైకల్యంతో పుడతాడో అని పెద్దవాళ్ళు ఇలాగా చెప్తారనమాట. ఇంకా ఆధ్యాత్మిక పరంగా చెప్పినట్టయితే కనుక లోపల ప్రాణం పోసుకున్న శిశువుకి తల్లికి కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక పరంగా అలా చేయకూడదు. ఇంట్లో కూర్చుని నామస్మరణ చేసుకోవడము, దైవ చింతన చేసుకోవడము, వినడము, శ్రవణము, మననము 2 చేయొచ్చు అనమాట. అయితే ఏ సమయంలో ఏవి చేయాలనేది కూడా ఇక్కడ నేను వివరించి చెప్పేస్తాను. అయితే సోమవారం వ్రతం కనుక అమ్మాయి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యవంతమైన శిశువు పుడతాడు. తర్వాత శాంతి మంత్రాలు, మంచి మంత్రాలు, మెలోడియస్ గా ఉండేవి మంత్రాలు. మంత్రాల్లో కూడా మెలోడీ ఉంటుందా అని అడగచ్చు, ఆ డౌట్ కూడా రావచ్చు. అది కూడా నేను చెప్తాను. అంటే బీజ మంత్రాలు చదివితే, ఉగ్రదేవతల మంత్రాలు చదివితే తప్పు. శాంతంగా ఉండే కృష్ణుణ్ణి కానీ ఎక్కువగా కృష్ణుణ్ణి అమ్మవారిని చదువుతారు. కృష్ణుడు ఎందుకంటే ప్రేమతత్వము. పుట్టే పిల్లవాడు అందంగా పుడతాడు, ఆడైనా మొగైనా కానీ. అంటే రాముణ్ణి చదువుకుంటే అందంగా పుట్టడా అంటే కాదు, రాముణ్ణి చదివితే ధైర్యము భక్తి వస్తుంది. కృష్ణుణ్ణి కనుక తలుచుకుంటూ ఉంటే పిల్లవాడు అందంగా లవబుల్ గా చాలా చక్కగా ఉంటాడనమాట. అన్ని కలిపి రావాలి అంటే అందరినీ చదువుకోవాలన్నమాట. అమ్మవారిని చదువుకుంటే కనుక అమ్మవారికి సంబంధించిన మేధాశక్తి ఎక్కువ వస్తుంది, తెలివితేటలు, ఇంటలెక్చువల్ గా ఉంటారన్నమాట. అయితే గాయత్రి అమ్మవారిని, అదే అమ్మవారిని చెప్పాను కదా, ఆ అమ్మవారి మంత్రం కనుక చదువుకుంటే పిల్లల్లో జ్ఞాపక శక్తి, వాక్కు అంటే నాలిక పలచగా ఉండి శుద్ధి కలిగి ఉంటుంది అనమాట. ఆ పిల్లవాడు ఏదంటే అది, కొంతమంది పిల్లల్లో చూసారా, వద్దు నాన్న అది వెళ్ళొద్దు అంటారు, వెళ్తే నీకు దెబ్బ తగులుతుంది అంటారు. ఎందుకు అన్నాడంటే ఆ పిల్లల్లో మేధాశక్తి ఎక్కువ ఉంటుంది, వాక్కుకి పటిమ ఎక్కువ ఉంటుంది, వాక్ శుద్ధి ఉంటుంది.
అది పేరెంట్స్ గమనించుకోరు. మా వాడు చెప్పాడు, వాడి నోరెప్పుడు శని నోరే. శని నోరు కాదు. అక్కడ ఆ పిల్లవాడికి అంత పవర్ ఉంది అని చెప్పడం అనమాట. అయితే రాముడు గురించి ఇందాక నువ్వు అడిగినట్టుగా రాముడు గురించి చదివితే కనుక ధైర్యము, భక్తి వస్తుంది. కృష్ణుడి గురించి చెప్తే అందం అందం. వస్తుంది. ప్రేమ కూడా వస్తుంది. అయితే విష్ణు సహస్రనామం చదివితే కనుక తల్లి సద్గుణాలతో పాటు విజయశీలత కూడా ఆ పిల్లకి లోపల ఆడైనా మగైనా వస్తుందన్నమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని చదివితే కనుక ఆనందంతో పిల్లవాడు గెంతులేస్తాడు లోపల బయటకు వచ్చిన తర్వాత కూడా. దీంతో పాటు భక్తి అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ సమయంలో తల్లి ఇవన్నీ చెయ్యాలి. నాకు ఇది ఒకటే చాలు అని అనుకోదు కదా తల్లి. నా బిడ్డ అన్ని రకాలుగా కావాలనుకుంటుంది కదా. సో అవి కావాలి అనుకున్న ప్రతి తల్లి ఈ పనులు చేయాలి. అయితే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రెగ్నెంట్ సమయంలో ఎక్కువగా దీక్షలు కానీ, వ్రతాలు కానీ, ఎక్కువ ఉపవాసాలు కానీ అలాంటివి చెయ్యకూడదు. దీంతో పాటు ఎక్కువగా ఎలా అంటే దూరంగా నడిచి వెళ్తారు. అంటే ఈ గుడి ఇక్కడ ఉంది అంటే దూరం రోడ్డు ఎక్కువ ఉంది అంటే కనుక అలాంటి ప్రయాణాలు కూడా దూరంగా ఉండే గుళ్ళకి రోడ్డు నుంచి గుడి దూరంగా ఉందంటే అలాంటి ప్రయాణాలు కూడా చేయకూడదు. తర్వాత కార్లలోను పర్వాలేదు నేను వెళ్తాను వెళ్ళగలను అని కార్లలోను వాహనాల్లోనూ కూడా నెలలు నిండిన తర్వాత గర్భిణీ స్త్రీ వెళ్ళకూడదు. అందుకని ఆలయ నిషేధం అనేది పెట్టారనమాట. దీంతో పాటు మంత్ర జపాన్ని శబ్దం కాకుండా మౌనంగా మృదువుగా చేయాలి. ఎక్కువగా హడావుడి పడిపోతూ చేయకూడదు. దీంతో పాటుగా ఎక్కువ నిద్ర లేకుండా టైం ఎక్కువగా అంటే లేట్ నైట్లుగా ఎక్కువ పిల్ల పడుకోకూడదు. పడుకుంటే కనుక ఆ ఇంపాక్ట్ బిడ్డ మీద పడుతుంది. అయితే గర్భవతిగా ఉన్న ప్రతి స్త్రీ శ్లోకాలు చదువుకోవచ్చు. 1వ నెల నుంచి 7వ నెల వరకు చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు, దీక్షలు, ఉపవాస దీక్షలు కానీ ఇలాంటి హార్డ్గా ఉండేవేవి ఆ పిల్ల చెయ్యకూడదు అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బిడ్డకి ఇంపాక్ట్ పడుతుంది. తినకి కూడా నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. దాంతో పాటుగా ఇంకొకటి ప్రత్యేకంగా ఏం చేయాలంటే కడుపుతో ఉన్న అమ్మాయి జుట్టు విరబోసుకుని సంధ్యా సమయంలో వెళ్ళకూడదు. ఎందుకంటే ఎక్కువగా బయట మనకి నెగిటివ్స్ ఉంటాయి, ఆత్మలు తిరుగుతూ ఉంటాయంటారు. అవి ఎక్కువగా ఈ అమ్మాయిని పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్తమామలు చెప్తుంటారు, అమ్మ రాత్రి సాయంత్రం 5-6 అయిందంటే బయటికి వెళ్ళకు తల్లి అంటారు అనమాట. సో అత్తమామలు ఏది చెప్పినా పిల్ల క్షేమం గురించి చెప్తారు. కానీ ఈ కోడళ్ళు అది నాకొద్దు, నువ్వు చెప్పేది అత్తకి నేనంటే పడదు, నన్ను ఎక్కడికి తిరగనివ్వదు అని అంటారు. కానీ ఆడపిల్ల క్షేమమే కోరుతుంది. అత్త కూడా ఆడదే కదా. కాబట్టి ఈ కాలం కోడళ్ళు అత్తల మాట వినండి. అత్తని అమ్మలా చూసుకోండి. అలాంటప్పుడు అత్త కూడా కోడలుగా చూసుకోకుండా తప్పకుండా కూతురులా చూసుకుంటుంది. ముందు మనము ఆవిడకన్నా మనం చిన్నవాళ్ళం కదా. ముందు అత్తయ్య, అత్తమ్మ అని ప్రేమగా మనం పలకరించి 1-2 సార్లు అత్త కఠినంగా ఉండొచ్చు. కానీ కొంచెం సిగ్గుపడుతుందిగా, అరే నేను ఎంత చక్కగా చూసుకుంటున్నాను, ఆ పిల్ల కోడలు నన్ను ఎంత చక్కగా చూసుకుంటుంది, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని ఆమె రిపెండ్ అవుతుంది. తప్పకుండా రిపెండ్ అవుతుంది. వెంటనే మార్చుకుంటుంది. అత్తలకి కొంచెం ఈగో ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది. అమ్మో నేను ఎక్కడ లొంగిపోతే నా కోడలు నెత్తినెక్కుతుందో అని ఆడిస్తుంది అని. కానీ ప్రతి కోడలికి చెప్పేది ఏంటంటే ఆడించకుండా అమ్మలా చూసుకోండి. అలానే అత్త కూడా ఏం చేయాలంటే మీ కోడల్ని కూతురుగా చూసుకోండి. ఎందుకంటే మీ కుటుంబానికి దీపం పెట్టేది కోడలు కదా. కాబట్టి మీకు వారసురాల్ని ఇచ్చేది కోడలు. కాబట్టి అత్తా కోడళ్ళు ఇద్దరు చక్కగా అన్యోన్యంగా ఉంటే ఆ కుటుంబం చక్కగా ఉండబోతోంది. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ప్రతి అత్త ఈ సమయంలో కోడల్ని జాగ్రత్తగా చూసుకోండి. కోడలికి చెప్పేది ఏంటంటే ఈ సమయంలో మీ అత్తగారు మీ క్షేమం కోరి ఏ పని చెప్పినా సరే తప్పకుండా పాటించండి. ధన్యవాదాలు. నమస్తే.